వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ స్టోరీ టాక్స్. మనకి 8th ఎపిసోడ్ ఓపెన్ కాగానే 2022లోని ఆ హీరో అండ్ హీరోయిన్ ఒక టైం క్యాప్సూల్ దాస్తారు చూసారా. సో ఆ ట్రీని కొట్టేబోతుంటే అక్కడికి హీరో వచ్చేసి ఒక అదే మట్టిని తీస్తారు చూసారా, దాన్ని పట్టుకొని రావడం చూపిస్తారనమాట. వచ్చి అక్కడ తవ్వి ఆ టైం క్యాప్సూల్ని తీసుకొని తన దగ్గర దాచిపెట్టుకుంటాడు. ఆ టైం క్యాప్సూల్ పట్టుకొని 2023లో జాన్ ఫస్ట్లోని హీరోయిన్ కోసం ఆ బ్రిడ్జ్ పైన ఎదురు చూస్తూ ఉంటాడు. హీరోయిన్ వస్తుందేమో అని చెప్పి ఆ బ్రిడ్జ్ దగ్గర వెయిట్ చేస్తూ ఉంటాడు. సో చాలా ఎంతసేపు వెయిట్ చేసినా తను రాదు అనమాట ఆ రోజు. సో చాలా సేపు వెయిట్ చేసి అలా కూర్చుండిపోతాడు. సో తనకి తన సెక్రటరీ కాల్ చేసి, "ఏం చేస్తున్నావో నీకేనా అర్థమవుతుందా? నువ్వు ఒక సెలబ్రిటీవి, తన కోసం అలా వెయిట్ చేస్తున్నావు. 15 సంవత్సరాలు అయిపోయింది, ఇంకా తను మర్చిపోయి ఉంటుంది. నువ్వు వచ్చే నీ కోసం ఆర్టికల్ రిలీజ్ చేస్తున్నారు న్యూస్ రిపోర్టర్స్" అంటే తన హీరో ఇంకా ఇంటికి వెళ్ళిపోతాడు. ఇంటికి వెళ్ళిపోయి ఆ టైం క్యాప్సూల్ని ఓపెన్ చేసి దాంట్లో ఒక లెటరు, హీరో స్టార్టింగ్ లాస్ట్ ఎపిసోడ్లో ఒక వాచ్ చూస్తుంటారు కదా, ఆ వాచ్ పెట్టి ఉంటుందన్నమాట. సో ఆ లెటర్లోని, "నువ్వు నా కోసం ఉన్నందుకు చాలా థ్యాంక్ యూ. నువ్వు ఇది చదువుతున్నావు అంటే నాకు చాలా హ్యాపీగా ఉంది. నీ లైఫ్లో నువ్వు ఎలాంటి సిచ్యువేషన్స్ వచ్చినా నువ్వు దాన్ని ఎదుర్కొని నిలబడ్డావని" చెప్పి రాసి పెట్టుంటుంది. ఇక్కడ వచ్చేసి మనకి హీరోని కలవడానికి వెళ్తుంది కదా. సో అక్కడ హీరోయిన్ ఫోన్ కింద పడిపోయి బ్రేక్ అయిపోతుంది కదా. సో అది గుద్దింది ఎవరో కాదు, ఆ సైకో కూడా ఉంటాడు చూసారా. సో ఆ సైకో కూడా హీరోయిన్ని గుద్ది ఫోన్ బ్రేక్ చేసేస్తాడనమాట. ఇక్కడ వచ్చేసి హీరో ఏంటంటే బొకేలోని హీరోయిన్ నేమ్ ఉంటుంది కదా, ఇన్షియల్ అని చెప్పి. సో ఆ నేమ్ చూసి, ఎవరు నువ్వు, తను వచ్చింది ఇన్షియల్ అని అంటే అవును అంటే హీరో తన కోసం బయటకు పరిగెత్తుకొని వెళ్ళిపోతాడు. సో ఇలా సెలబ్రిటీ వచ్చిందనగానే మొత్తం సెలబ్రిటీ వస్తారు కదా. సో జనాలందరూ హీరో దగ్గరికి సుంజియో అని చెప్పి దగ్గరికి వచ్చేస్తారనమాట. ఆ దగ్గరికి వచ్చేస్తే వాళ్ళందరూ దాన్ని తన వెహికల్లో నుంచి హీరో వెళ్ళిపోతుంటారు. సో అలా బ్రిడ్జ్ క్రాస్ చేస్తుండగా హీరోయిన్ ఏంటంటే ఎల్లో అంబ్రెల్లా పట్టుకొని నిల్చోవడం చూసి హీరోయిన్ దగ్గరికి వెళ్ళి కాల్ చేస్తాడనమాట. సో ఆ కాల్ చేసిన తర్వాత హీరోయిన్ దగ్గరకి వచ్చి అంబ్రెల్లా పెడుతుంది కదా. అంబ్రెల్లా పెట్టి, "ఏంటి నీ కార్ ఆగిపోయిందా?" అంటే లేదు అని చెప్పి హీరోయిన్ అంటుంది. "మరి దేనికి ఇక్కడ ఉన్నావంటే?" "నీకోసమే" అంటే ఆ టైంలోనే హీరోకి వాళ్ళ ఫ్రెండ్స్ కాల్ చేస్తారనమాట. సెక్రటరీ అంటాడు, "మీటింగ్ ఉంది కదా, అక్కడికి వెళ్దాం పదా" అని చెప్పి సెక్రటరీ అంటే, "లేదు మీటింగ్ కాదు, మన ఇద్దరం ఈరోజు కలిసి ఉండాలి, నేను నీతో ఈ నైట్ గడపాలనుకుంటున్నానని" హీరోయిన్ చెప్తే, "ఓకే అయితే" అని చెప్పి వాళ్ళ సెక్రటరీ చెప్పేసి, "నువ్వు వెళ్ళిపో, నేను వెళ్ళిపోతానని" చెప్పి హీరోయిన్ కార్లోకి వెళ్ళి డ్రైవింగ్ సీట్లో కూర్చుంటాడు. సో ఇంకా చూస్తున్నావేంటి, వెక్కవా అంటే హీరోయిన్ కూడా కార్లో ఎక్కేస్తుంది అనమాట. ఎక్కేసి ఇద్దరు వెళ్తూ ఉండగా, "సరే ఎక్కడికి వెళ్దాం మన ఇద్దరము" అని అంటే, "ఒక పీస్ఫుల్ ప్లేస్కి తీసుకొని వెళ్తాను" అని చెప్పి హీరో ఏంటంటే ఒక హోటల్ ఉంటుందన్నమాట, హోటల్కి తీసుకొని వెళ్తాడు. అదే హోటల్కి తీసుకొని వెళ్తుంటాడు అనమాట. హీరోయిన్ అది చూసి, "హోటల్కి ఎందుకు ఈ టైం అప్పుడు, హోటల్కి వద్దు, ఈ ప్లేస్కి మనం రావద్దు" అని చెప్పి హీరోయిన్ అంటే, "లేదు ఇక్కడ నేను ఆల్రెడీ రూమ్ బుక్ చేసుకున్నాను, ఇదైతే మనకు ప్రీషియస్గా ఉంటుంది, ఎవరు డిస్టర్బెన్స్ చేయరు మనల్ని, మనం మాట్లాడుకోవడానికి వీలుగా కూడా ఉంటుంది" అని చెప్పి హీరో ఏంటంటే హీరోయిన్ వద్దంటున్నా హీరోయిన్ తీసుకొని వెళ్తాడనమాట. సో అక్కడ ఒక బార్ టైప్లో ఉంటుంది, అక్కడ కూర్చొని ఇద్దరు మాట్లాడుతూ ఉంటారు. "నువ్వు ఆ రోజు టైం క్యాప్సూల్ కోసం వచ్చావా" అని హీరోయిన్ అంటుందన్నమాట. "లేదు" అంటే, "నేను అక్కడికి వెళ్ళాను, అక్కడ టైం క్యాప్సూల్ అన్నదే లేదు, అక్కడ మొత్తం అంతా కొట్టేశారు" అని హీరోయిన్ అంటుంది. "ఓహో అలాగా, అంటే ఆ రోజు నువ్వు వచ్చావా జనవరి రోజునారు నన్ను కలవడానికి" అని హీరో అంటే, "లేదు లేదు, నిన్ను కలవటానికి కూడా నేను రాలేదు" అంటే హీరోయిన్ అంటుందన్నమాట, "నేను ఇలా పడేశాను కదా, సారీ, నా స్క్రిప్ట్ని చదివావు కదా, బాగానే ఉందా" అంటే, "అయితే నువ్వు దీనికోసమే నన్ను కలవడానికి వచ్చావు, ఇదా రీజన్" అంటే, "లేదు లేదు, నాకు నార్మల్గానే నిన్ను కలవాలనిపించింది" అని చెప్పి హీరోయిన్ చెప్పేస్తుంది. ఇక్కడ వాళ్ళ టీమ్ మెంబర్స్ అందరూ కలిపి పార్టీ చేసుకుంటారు కదా. సో అందులో వాళ్ళ ఫ్రెండ్ ఇనిషియల్ ఉన్నాడు కదా, తను ఏంటంటే సెల్ఫీ తీసుకొని పోస్ట్ చేస్తాడనమాట. పోస్ట్ చేస్తే అందరూ కమెంట్స్‌లోని, "సుంజో ఎక్కడున్నాడు? తను ఒక అమ్మాయితోటి ఇలాగ రెస్టారెంట్‌లో చూసాము, ఒక హోటల్‌లోని" అని చెప్పి కమెంట్స్ చదివి హీరో కాల్ చేస్తాడు. "నువ్వేంటి రెస్టారెంట్‌లో ఉన్నావా? ఇక్కడ నీ ఫ్యాన్స్ అందరూను కాల్ చేస్తున్నాను, అది కూడా నువ్వు అమ్మాయితో ఉన్నావంట, నీకోసం ఇక్కడ చర్చ జరుగుతుంది మీడియాలో" అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపో అంటే హీరో బయటకు వచ్చేసి, హీరోయిన్ ఇంకా ఇటు నుంచి వెళ్ళిపో అని చెప్పి చిన్న స్కార్ఫ్‌తో స్క్రోల్ చేసి హీరో వెళ్ళిపోదామని చెప్పి ట్రై చేస్తే బయట ఫోటోగ్రాఫర్స్ ఉంటారనమాట. సో అక్కడి నుంచి వాళ్ళ నుంచి హీరోని సేవ్ చేయడానికి ఒక అంబ్రెల్లా తీసుకొచ్చి హీరో యొక్క కార్‌లో కాకుండా హీరోయిన్ కార్‌లో హీరోని కూర్చోబెట్టేసి డ్రైవ్ చేస్తూ వెళ్తుందనమాట.
హీరోని తీసుకొని మీ ఇంటి దగ్గర నేను డ్రాప్ చేసేస్తాను అని చెప్పి హీరోయిన్ అంటే, "మా ఇల్లు నీకు తెలుసా?" అంటే, "ఆ! తెలుసు. మీ ఇంటి దగ్గర నేను డ్రాప్ చేస్తాను" అని చెప్పి హీరోయిన్ అంటుంది. సో, హీరో దిగి వెళ్ళిపోతుంటే, "నేను మీ ఇంట్లోకొస్తానంటే" దేనికి అంటే, "నాకు కొంచెం స్టమక్ ఇష్యూలా ఉంది. మీ రెస్ట్ రూమ్‌ని యూజ్ చేసుకుంటాను" అని చెప్పి హీరోయిన్ అంటుంది. ఇక్కడ హీరో వాళ్ళ సెక్రటరీ ఉంటారు చూసారా? తన ఫ్రెండ్ తోటి ఒక అమ్మాయి ఇద్దరు కలిపి వాళ్ళ ఇంటికి వెళ్ళినట్లున్నారు. అంటే తనెవరు అంటే, ఇన్షోల్లా ఉంది అని అంటే, ఇన్షోల్లా అని చెప్పి తను అంటాడనమాట. అయితే ఆ రూమ్‌లో ఒక చిన్న ఫోటో పెట్టాను అని వాళ్ళ ఫ్రెండ్ అంటాడు. ఇక్కడికొచ్చేసి హీరోయిన్ లోపలికి రాగానే హీరో వాళ్ళ ఇంట్లోని తను చెప్తారు కదా! చిన్న కార్టూన్ అమ్మాయి ఫోటో ఉంటుందనమాట. సో, అది హీరోయిన్‌కి తెలియకుండా హీరో ఏం చేస్తాడంటే తన బెడ్‌రూమ్‌లోనే బెడ్ మీద పెట్టేసి బెడ్ షీట్‌ని కప్పేస్తాడు. కప్పేసి బయటికి వెళ్తాడు. ఇక్కడొచ్చేసి హీరోయిన్ వాళ్ళ ఇంట్లో చిన్న ప్లంబింగ్ ఇష్యూ వస్తుందనమాట. వాళ్ళ మదర్ హీరోయిన్‌కి కాల్ చేసి ఇలాగా చిన్న ప్లంబింగ్ ఇష్యూ ఉంది. నువ్వు నైట్ ఎక్కడైనా ఉండు. మేము ఇలాగ ఇక్కడికి వెళ్తున్నాం. లేకపోతే మీ వదిన వాళ్ళ ఇల్లుంది కదా! అక్కడికి వచ్చేయి అని చెప్పి హీరోయిన్ వాళ్ళ మదర్ హీరోయిన్‌కి చెప్తుందనమాట. హీరోయిన్‌కి చెప్తున్నప్పుడు అలా లేదు నేను ఈరోజు నైట్ ఇంటికి రాను. నేను ఒక దగ్గర ఉంటున్నాను అని చెప్పి హీరోయిన్ చెప్తుంది. ఏంటి అబ్బాయితో ఉన్నావా? నువ్వు లవ్ చేస్తున్న అబ్బాయితో అని వాళ్ళ అమ్మ అంటే, అవును నేను ఒక అబ్బాయితో ఉన్నాను. ఈరోజు ఇక్కడే ఉంటాను. తనతోటే ఉంటాను. మీరు సేఫ్‌గా వెళ్ళి రండి అని చెప్పి హీరోయిన్ అంటే అది హీరో విని ఏంటి తిను ఈరోజు నైట్ ఇక్కడ ఉండిపోతుందా? నిజంగా తను నాతో ఉండాలనుకుంటుందా? నాతో అని కొన్ని మిస్‌అండర్‌స్టాండింగ్ చేసుకుంటాడు. హీరోయిన్ ఇలా ఆలోచిస్తుందా అని చెప్పి. అంటే హీరోయిన్ బయటికొస్తుందనమాట. బయటకొచ్చి సరే బయలుదేరదామా అని చెప్పి హీరో అంటే, నేను మీ ఇల్లంతా ఒకసారి చూడాలి అనుకుంటున్నాను అని చెప్పి హీరో ఒకసారి చూపిస్తావా? అంటే సరే అని చెప్తే మొత్తం అంతా ఇల్లంతా చూస్తుందనమాట. వాళ్ళ టీవీ తర్వాత వచ్చేసి అక్కడ పెయింటింగ్సు హీరో ఉన్న రూమ్‌లోని బట్టలు మొత్తం అన్నీ చూసి గార్డెన్‌లోకి వెళ్తుందనమాట బయటకి. సో, అక్కడది చెట్లు చాలా అందంగా ఉన్నాయి. నాకిలాంటి చెట్లంటే చాలా ఇష్టమంట. అవి ఆర్టిఫిషియల్ చెట్లు ఒరిజినల్ కాదు అంటే ముళ్ళ చెట్టు లాంటిదుంటుంది. ఇది గూడా ఆర్టిఫిషియల్ అని ముట్టుకుంటే హీరోయిన్‌కేంటంటే గుచ్చుకొని బ్లడొస్తుందనమాట. సో, హీరో దగ్గరికి తీసుకొని జాగ్రత్తగా ఉండాలి కదా! నువ్వు చూసుకోవాలి కదా! ఒరిజినల్‌వి. ఎప్పటికైనా కేర్‌ఫుల్‌గా ఉండు. సరే అయితే పద బయటికి బయలుదేరదాము అని చెప్పి హీరో అంటాడనమాట. అంటే ఇక్కడేంటంటే వాళ్ళ ఫ్రెండ్ ఉంటాడు కదా! హీరో వాళ్ళ ఫ్రెండ్ సరే నేనైతే ఇంటికి వెళ్లి చూస్తాను ఏం జరుగుతుందని చెప్పి తనంటాడు. సో, ఏంటంటే ఇక్కడ హీరోయిన్ నాకు ఆకలేస్తుంది. నూడిల్స్ తినాలనుంది. నూడిల్స్ ప్రిపేర్ చేస్తావా? అంటే హీరో తన కోసం ఒక నూడిల్స్ ప్రిపేర్ చేసి తీసుకొచ్చిస్తే అక్కడ మెడిసిన్స్ చూస్తుందనమాట హీరోయిన్. సో, హీరో డిప్రెషన్‌లో ఉంటాడు అని చెప్పి ఉంటుంది కదా! సో, ఏంటి నువ్వు మెడిసిన్ గూడా వాడుతున్నావా? అంటే లేదు ఇది మల్టీ విటమిన్ ఇది ఎనర్జీ మెడిసిన్స్ అలా ఇలా అని చెప్తుంటుంటే హీరోయిన్ విని తినేస్తుందనమాట. తినేసి నిద్రపోయేటట్లు యాక్టింగ్ చేస్తుంది. హీరో దగ్గరికొచ్చి, "ఎందుకు నువ్వు యాక్టింగ్ చేస్తున్నావు?" అని చెప్పి అడిగి, "నిజంగా నువ్వు నాతో ఉండాలనుకుంటున్నావా? నాతో టైమ్ స్పెండ్ చేయాలనుకుంటున్నావా? ఈరోజు నైట్ నాతో ఉండాలని నువ్వు అనుకుంటున్నావా?" అంటే, "అలాంటిదేం లేదు" అని చెప్పి అంటారనమాట. ఇక్కడ హీరోయిన్ వాళ్ళ ఇంటి దగ్గర ఒకతను నిలబడి ఉంటే, అక్కడ సెక్యూరిటీ గార్డ్ చూసి అక్కడికి వెళ్తారు. సో, అదెవరంటే హీరోయిన్ లాస్ట్ ఎపిసోడ్ లవ్ చేస్తారు చూసావా 'ట్యాంగ్ మ్యాన్' తనే అనమాట. సో, ఇక్కడ హీరోయిన్ ఏంటంటే హీరోకి చెప్తుంటే, "నువ్వు నన్ను మిస్‌అండర్‌స్టాండింగ్ చేసుకున్నావు. అదేమీ కాదు. నాకొక డ్రీమొచ్చింది. నువ్వు డిప్రెషన్‌లో చనిపోతావు. పలానా ఈ డేట్ అని చెప్పి నాకు ఒక డ్రీమొచ్చింది. సో, అందుకే నీ దగ్గరికి వచ్చాను. ఈ డే అంతా నీ దగ్గరుండి ఆపాలని చెప్పి" అంటే, "నేనెందుకు డిప్రెషన్‌లో చచ్చిపోతాను" అంటే, "మీరు సెలబ్రిటీస్ కదా! మీకు రూమర్స్ అవి ఉంటాయి కదా!" అంటే, "అలాంటి రూమర్స్‌ని కూడా పట్టించుకుంటారా? అలాంటిదేం లేదు." అంటే, ఓహో! సరే అని చెప్పి, సరే వెళ్దాం అని చెప్పి హీరోయిన్ పైకి లేచి నూడిల్స్ బౌల్ ఉంటుంది కదా! అది తీసేలోపు హీరోయిన్‌కి అది టచ్ అయిపోయి ఒలిగిపోతుందనమాట. హీరో ఒక షర్ట్ ఇచ్చి చేంజ్ చేసుకో అని చెప్పి తన రూమ్‌లోకి పంపిస్తాడు. సో, ఆ రూమ్‌లోనే ఏంటంటే హీరో టైమ్ క్యాప్సూల్ ఉంటుంది కదా! సో, దాన్ని దాస్తాడు. అదెక్కడైతే హీరోయిన్ చూసేస్తుందేమో అని చెప్పి డోర్ గట్టిగా కొట్టి, "నువ్వు డ్రెస్ చేంజ్ చేసుకున్నావా?" అంటే, నేను డ్రెస్ చేంజ్ చేసుకున్నానని సడెన్‌గా లోపలికి వెళ్తాడు. లోపలికి వెళ్ళేసరికి అక్కడ టైమ్ క్యాప్సూల్ పక్కన టేబుల్ మీద ఉంటుంది. అది దాద్దామని చెప్పి బెడ్‌షీట్ తీసేలోపు ముందు బెడ్‌షీట్‌లో ఒక అమ్మాయి ఫోటోని దాస్తాడు కదా! సో, అదేంటంటే హీరోయిన్‌కి కనిపిచ్చేస్తుంది. సో, సింగిల్స్ అబ్బాయి యొక్క కష్టాలు నాకు తెలుసులే నువ్వు దాయాల్సిన అవసరం లేదు దాని కోసం అంటే, లేదు నేను దాయలేదు. నా ఫ్రెండ్ తీసుకొచ్చి పెట్టాడు అని చెప్పంటే, అది కాదు నువ్వు ఇంకేదో దాస్తున్నావు అని చెప్పి తీసుకున్న టైంకి హీరో ఇలా లాగుతున్నప్పుడు హీరోయిన్ మీద హీరో పడిపోతాడనమాట. ఆ టైంలోనే హీరో వాళ్ళ ఫ్రెండొచ్చి చూసేస్తాడు. చూసేస్తే ఈడెక్కడైతే చూసేస్తాడేమో అని చెప్పి హీరోయిన్‌ని కబోర్డ్ ఉంటుంది కదా! బట్టల కబోర్డ్ దాంట్లో దాచేస్తాడనమాట. వాడు లోపలికొచ్చి నేనిక్కడ ఒక అమ్మాయిని చూసాను. నువ్వు ఒక అమ్మాయితో ఉన్నావు కదా! అంటే లేదు నువ్వు ఆ ఫోటోని చూసుంటావు అని తనంటాడు. లేదు లేదు అమ్మాయినే చూసానంటే, లేదు తననే చూసావు నా దగ్గరికి ఏ అమ్మాయి వస్తుందంటే, సరే అయితే
అని చెప్పి అంటే, "సరే నేను నీ టబ్‌ని యూజ్ చేసుకుంటాను. నేను ఫ్రెష్ అవుతానంటే" "సరే వెళ్లి ఫ్రెష్ అవ్వురా" అని చెప్పి తనని పంపించేస్తాడు. సో, తను లోపలికి వెళ్లి ఇలా డోర్ ఓపెన్ చేసే టైంకి మళ్ళీ వాళ్ళ ఫ్రెండొస్తాడు. హీరో అండ్ హీరోయిన్ దిగిన ఫోటో ఉంటుంది కదా! ఆ ఫోటో తీసుకొచ్చి, "నువ్వింకా తిన్ని మర్చిపోలేదా? నువ్వు తిన కోసం ఎంత బాధపడ్డావో నాకు తెలుసు. నీ 15 ఇయర్స్‌లోని 10 ఇయర్స్ తన కోసమే బాధపడ్డావు. తనకు నువ్వెంత బాధపడ్డావో నాకు తెలుసు. ఇంకా తన కోసం నువ్వు ఆలోచిస్తున్నావా?" అనంటే అక్కడ మనకి పాస్ట్‌లోనేంటంటే హీరోయిన్ ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోతే హీరో అక్కడ ఏడుస్తూ తన కోసం డ్రింక్ చేస్తూ అక్కడ పడిపోయి ఉన్నట్లు. తర్వాత వచ్చేసి మూవ్ ఆన్ అవ్వకుండా లాస్ట్‌లో హీరోయిన్ కోసం అలా ఆలోచిస్తున్నట్లు చూపిస్తారు. అక్కడ హీరో వచ్చి ఇప్పటికైనా మూవ్ ఆన్ అవ్వు. ఇట్లా ఆల్‌మోస్ట్ 10 ఇయర్స్ అయిపోతుంది. ఇంకా నువ్వు మూవ్ ఆన్ అవ్వలేదంటే ఈ రోజుతో ఇంకా లాస్ట్ నేను తన కోసం ఆలోచించను అని చెప్పి హీరో చెప్తాడనమాట. సో, అది గుర్తు చేసుకుంటూ లేదురా తన తన కోసం నేనేమి ఆలోచించట్లేదంటే, లేదురా నువ్వు అబద్ధం చెప్తున్నావంటే ఇంక ఈడిలా ఆపేటట్లు లేడని చెప్పి తనని తీసుకొని వెళ్ళి అక్కడ టబ్ ఉంటుంది కదా! వాటర్ టబ్‌లో తనని పడిచేస్తాడు. సో, హీరోయిన్ ఏంటంటే ఇక్కడికి బయటకొచ్చి టైమ్ క్యాప్సూల్‌లోని ఉంటుంది కదా! ఆ వాచ్‌ని పట్టుకొని హీరోయిన్ చూస్తూ ఉంటుందనమాట. సో, ఇక్కడ హీరోయిన్‌కి అర్థమైపోతుంది. తను ఆ రోజు వెళ్లి టైమ్ క్యాప్సూల్ కోసం చూసాడు అని చెప్పి. సో, ఏంటంటే ఇక్కడ హీరోయిన్‌ని తీసుకెళ్ళి ఇంటి దగ్గర డ్రాప్ చేయడానికి తీసుకొని వెళ్తాడు. సో, తనకేంటంటే ఒకటి గుర్తుకొస్తుందనమాట. పాస్ట్‌లోని హీరోయిన్ దగ్గరికి హీరో వెళ్తే, "నాకు నిన్ను చూస్తుంటే భయమేస్తుంది. నువ్వు తనని కొట్టడం నేను చూసాను కదా! అప్పుడే నాకు భయమేసింది. నిన్నెప్పుడు నేను కలవాలనుకోవట్లేదని" హీరోయిన్ చెప్తుందనమాట. అది హీరో గుర్తు చేసుకుంటాడు. సో, ఇక్కడొచ్చేసి హీరోయిన్ అడుగుతుంది, "అయితే నువ్వు ఆ రోజు అక్కడ కలవడానికి వెళ్ళావా? నేను కూడా కలవడానికి వెళ్ళాను" అంటే హీరో ఇంకక్కడ ఆపేసి, "మీ ఇల్లొచ్చింది. ఇంక నువ్వు దిగిపో. నాకింక దాని కోసం ఆలోచించాలని లేదు. ఇంకా దాన్ని వదిలేయి" అంటే హీరోయిన్ దిగిపోతుంది. కిందకి దిగిపోయి బ్యాక్‌కి వెళ్ళిపోయేటప్పుడు "సుంజియో నేను నీకొకటి చెప్పాలనుకుంటున్నాను. ఆ రోజు నేను కూడా ఆ రోజొచ్చాను. కాకపోతే కొంచెం లేట్‌గా వచ్చాను. నీకు ఇంకొక విషయం చెప్పాల్సిందేంటంటే నేను కూడా నిన్ను ఇష్టపడుతున్నాను. ఈ విషయం నీకెప్పుడూ చెప్పలేదు. బట్ నువ్వంటే నాకు చాలా ఇష్టం. నేను ఇన్ని రోజులు ఆ బాధతోటే బతికాను. నిన్ను మర్చిపోవాలి అని అనుకున్నాను. బట్ మర్చిపోలేకపోతున్నాను. నువ్వంటే నాకు చాలా ఇష్టం. ఇది నువ్వు నమ్మినా నమ్మకపోనా అని చెప్పి హీరోయిన్ వెళ్ళిపోతుందనమాట. పరిగెత్తుకొని వెళ్లి లిఫ్ట్‌లోకి వెళ్ళిపోతుంది. సో, ఇక్కడేంటంటే హీరో తన మాటలు రివైండ్ చేసుకుంటాడనమాట. సో, తన కోసం అని చెప్పి తను లిఫ్ట్ ఎక్కేస్తుంది కదా! తను మెట్ల మీద నుంచి పరిగెత్తుకొని వెళ్తాడనమాట. సో, ఇలా డోర్ క్లోజ్ చేసే టైంకి హీరో వచ్చి ఆగుతాడు. ఆగితే హీరోయిన్ అంటే బయటికి వెళ్తుంది. సో, బయటికి వెళ్ళి "నువ్వొచ్చావా" అని అన్న టైంకి ఎవరో పక్క నుంచి ఒకళ్ళు రూమ్‌లో నుంచి బయటికొస్తారు. సో, అది చూసి హీరోని లోపలికి హీరోయిన్ లాగేస్తుందనమాట. లాగేస్తే "అయితే నువ్వు నిజంగా నన్ను ఇష్టపడుతున్నావా?" అంటే ఇద్దరు కొంచెం దగ్గరగా ఉంటారనమాట. "అవును నేను నిజంగా ఇష్టపడుతున్నానంటే" హీరో ఏం చేస్తాడంటే హీరోయిన్ దగ్గరగా చూసి హీరోయిన్‌కి కిస్ చేస్తాడనమాట. సో, అలా వాళ్ళిద్దరూ కిస్ చేసుకున్న టైంలోనే బయట నుంచి డోర్ లాక్ అవుతుంది. సో, ఎవరంటే "నేను ప్లంబర్‌ని వచ్చాను" అంటే, "తర్వాత ఎప్పుడైనా రావచ్చు కదా!" అంటే, "లేదు ఇదే నా సెక్షనే నేనిప్పుడే రావాలి" అని చెప్పి ప్లంబర్ అంటాడనమాట. సరే, సరే అని చెప్పి హీరోయిన్ స్కార్ఫ్ ఉంటుంది కదా! ఆ స్కార్ఫ్‌ని హీరోకి మొఖానికి చుట్టేసి బయటికి పంపిస్తుంది. తినెవరు అంటే, "తిను నా ఫ్రెండ్" అంటే, "తన మొఖానికి ఎందుకు అలా పెట్టుకున్నాడంటే, తను సర్జరీ చేసుకున్నాడు. సో, అందుకలా పెట్టుకున్నాడని" చెప్పి ఆ ప్లంబర్‌కి హీరోయిన్ చెప్తుంది. సో, హీరో ఇలా బయటికి వెళ్ళిపోతుంటే ప్లంబర్ లోపలికి వెళ్ళిపోతాడనమాట. సో, హీరో ఇలా వెళ్ళి కార్‌లోని హీరోయిన్ చెప్పిందంతా ఆలోచించుకుంటూ ఆహ్, నాకు చాలా హ్యాపీగా ఉంది. ఈరోజు చాలా ఇయర్స్ తర్వాత నేనింత హ్యాపీగా ఉన్నానని చెప్పి హీరో నవ్వుతూ కార్ డ్రైవ్ చేసుకుంటూ వెళ్తాడు. సో, అది కొంచెం కాస్ట్‌లీ కార్ కదా! అక్కడున్న సెక్యూరిటీ చూసి ఫస్ట్ టైమ్ మన సొసైటీలో ఇంత కాస్ట్‌లీ కార్ చూడడము అని అంటాడు. సో, ఆ కార్ వెళ్ళడాన్ని ఆ సైకో గాడు ఉంటాడు కదా! వాడక్కడే ఉంటాడు. సో, తనని చూస్తాడనమాట. ఇక్కడొచ్చేసి హీరోకి ఒక పెద్ద ఈవెంట్ ఉంటుంది. ఆ పెద్ద ఈవెంట్‌లో హీరోకి మేకప్ ఏసే టైంలోనే హీరో ఏంటి స్మైల్ చేస్తూ ఉంటాడనమాట. ఇక్కడ హీరోయిన్ ఏంటంటే వాళ్ళ హెడ్ దగ్గర కూడా అలా నవ్వుతుంటుంది. "ఎందుకలా నవ్వుతున్నావు? నేను చెప్తుంది నీకు అర్థం అవ్వట్లేదా?" అని చెప్పి వాళ్ళ గసిరేస్తుందనమాట. సో, హీరోయిన్ కిందకి వెళ్లి ఫోన్ కాల్ లిఫ్ట్ చేస్తుంది. హీరోవే కాల్ చేస్తాడు. ఈరోజు నేను కలవాలనుకుంటున్నాను" అంటే, "ఏం లేదు నాకు వర్క్ ఉంది" అని చెప్పి హీరోయిన్ అనేస్తుందనమాట. హీరోయిన్ వచ్చేసి వాళ్ళ వదినుంటుంది కదా! తన ఫ్రెండ్. సో, తన దగ్గరికి వెళ్లి నీకు కూడా ఇలాగే ఉండాలనుంది. నీలాగా జాబ్ చేయాలనుంది" అని తను అంటుంటే, "నీకొక టైమ్ ట్రావెలర్ లాంటిది దొరికితే నువ్వు మళ్ళీ లైఫ్‌లో వెనక్కెళ్ళిపోయి నా బ్రదర్‌ని కలవా" అంటే, "ఎందుకు కలను? నాకు ఈ లైఫ్ చాలా నచ్చింది. నాకు ఇలాంటి పిల్లలు ఉండరు కదా! మీ బ్రదర్‌ని కలవకపోతే" అని చెప్పి తను అంటుందనమాట. ఇక్కడొచ్చేసి హీరో మళ్ళీ హీరోయిన్‌కి కాల్ చేసి, "నైట్ నువ్వు నా దగ్గరికి రా. నేను నిన్ను కలవాలనుకుంటున్నాను" అని అంటే, "లేదు నువ్వింకా అలసిపోలేదా?" అంటే, "లేదు నేను ఇలా మీటింగ్‌కి వెళ్తున్నాను. నాకు చిన్న కాన్ఫరెన్స్ ఉందని" చెప్పి హీరో అంటాడనమాట. సరే అయితే నైట్ నేను నీ దగ్గరికి వచ్చేస్తాను. మీ ఇంటికొస్తాను అని చెప్పి హీరోయిన్ అంటే, సరే అయితే
ఆ నైట్ నీకోసం నేను ఎదురు చూస్తాను. కన్ఫర్మ్‌గా రావాలి అని చెప్పి హీరోయిన్ అంటుంది. సో, ఇక్కడేంటంటే హీరోయిన్ మీటింగ్‌లో ఉంటుంది. ఆ మీటింగ్ అటెండ్ అవుతుండగా మళ్ళీ హీరో కాల్ చేస్తాడు. సో, మీటింగ్‌లో ఉంటుంది కదా! తను లిఫ్ట్ చేయదనమాట. ఇక్కడొచ్చేసి హీరో కాన్ఫరెన్స్‌కి వస్తాడు. సో, హీరో గాబట్టి పెద్ద సెలబ్రిటీ కాబట్టి అందరూ ఫోటోస్ తీస్తూ ఉంటారు. ఇక్కడ హీరోయిన్ ఏంటంటే లాస్ట్ నైట్ వరకు తనొక్కదాయే ఉండి వర్క్ చేస్తుందనమాట. మొత్తం ఫుల్‌గా అలసిపోతుంది. అయినా లాస్ట్ వరకు తను హెల్ప్ చేసి కిందకి వెళ్తుందనమాట. కిందకి వెళ్ళే టైంకి హీరో చూస్తాడు. తనింకా కాల్ చేయలేదు ఏంటి? నాకింకా కాల్ రాలేదు ఏంటి? సరే అయితే టెక్స్ట్ చేసి పెడతాడనమాట. నేను నీకోసం వెయిట్ చేస్తున్నాను అని చెప్పి. హీరోయిన్ బయటకొచ్చి తన కార్ కీస్ ఓపెన్ చేసే టైంకి లాస్ట్‌లో ఎపిసోడ్‌లోనే హీరో వాళ్ళ ఇంటి దగ్గరే కదా కార్ పెట్టేస్తుంది. సో, అది మర్చిపోతుందనమాట. అని చెప్పి నడుచుకొని హీరో వాళ్ళ ఇంటి దగ్గరికి హీరోయిన్ వెళ్తుందనమాట నడుచుకొని. ఇక్కడే ఉంది కదా అని చెప్పి. సో, ఇలాగా వెళ్ళి హీరోకి కాల్ చేస్తే కాల్ లిఫ్ట్ చేయడు. 2 టైమ్స్ కాల్ చేసింది హీరోకి. సో, తను కాల్ లిఫ్ట్ చేయడు. కాల్ లిఫ్ట్ చేయట్లేదు కదా! ఇంకెందుకు వెళ్ళడం ఈ టైంలో బిజీగా ఉన్నట్లున్నాడని చెప్పి కార్ డ్రైవ్ చేసుకొని కార్‌లో ఉంటుండగా ఒకతన్ని చూస్తుందనమాట. సో, అతన్ని చూసి కొంచెం భయపడుతుంది హీరోయిన్. ఇక్కడొచ్చేసి ఆహ్, స్టాకర్ అమ్మాయి ఉంటుంది కదా! స్టాకర్ అమ్మాయి ఏంటంటే సడెన్‌గా హీరోయిన్ కార్‌కి అడ్డొచ్చేస్తుందనమాట. సో, అక్కడ ఒకతను ఉంటాడు చూసావు హీరోయిన్ భయపడుతుంది. సో, అతనొచ్చేసి తన స్టాకరు అని చెప్పి అంటాడు. ఇక్కడ హీరో ఏంటంటే ఫోను చూస్తుండగా హీరోకి ఎవరో కాలింగ్ బెల్ కొట్టినట్లు అనిపిస్తుందనమాట. సో, అక్కడ స్టాకర్ అనగానే ఆ అమ్మాయి ఎనకాతల హీరోయిన్ పరిగెడుతూ ఉంటుంది. సో, పరిగెత్తి తనని పట్టుకొని ఒక హోటల్‌కి తీసుకెళ్ళి ఫుడ్ పెట్టి అలా హీరోకి చేయకూడదు కదా నువ్వు. తన ఫేవరెట్ హీరో కదా! అంటే ఒక న్యూస్ ఒస్తుందనమాట. ఆ సైకోగోడు హీరో మీద దాడి చేసినట్లు 15 ఇయర్స్ బ్యాక్ హీరోకి తనకి ఒక గొడవై జైల్‌లో పెట్టినట్లు ఫుల్‌గా హీరో ఇంజ్యూర్ అయినట్లు మనకి చూపిస్తారనమాట ఈ ఎపిసోడ్‌లోని. సో, ఇక్కడేంటంటే హీరోని హాస్పిటల్‌లో జాయిన్ చేసి హీరోకి ఫుల్ దెబ్బలు తగులుతాయి కదా! అక్కడ ఆపరేషన్ చేస్తున్నట్లు చూపిచ్చి ఎపిసోడ్‌ని ఇక్కడితో మనకి ఎండ్ చేసేస్తారు.